వ్యవహరించేటువంటి పని చేయమని చెప్పి మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భరత్ గారు, ప్రసాద్ గారు మీ ఒపీనియన్ చెప్పండి. ముందుగా ప్యానల్లో ఉన్న సభ్యులకి పెద్దలకి అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్తే భరత్ గారు. సామాతో ఏకీభవించాలంటే నేను చచ్చిన ఏకీభవించాను. ఎందుకంటే నువ్వు ఏకీభవించలే. ఇప్పుడు జూబ్లీస్ పరిధిలో ఎవడో పోలీస్ కంప్లైంట్ ఇస్తే అరే బాబు ఇది జూబ్లీస్ జ్యూరిడిక్షన్, ఏసీపీ బయటికి వెళ్ళాడు ఇది అన్నది. ఒక సిట్ వేస్తే ఒక జ్యూరిడిక్షన్ స్టేట్ వైడ్ ఉంటుంది. నేను సిద్దిపేటలో ఉన్న ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడినప్పుడు లేదా సిటీ జ్యూరిడిక్షన్ నేను డిసైడ్ చేయడానికి ఫస్ట్ థింగ్. రెండోది 60 సంవత్సరాల పైచిలుక టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1898 అనుకుంటాను. తప్పైతే కరెక్ట్ చేయండి. తప్పే. సిఆర్పిసి చెప్పేది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన టైంది. నువ్వు చెప్పు, నేను చెప్తా. ఇప్పుడు అందులో ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో నిఘా వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. సెంట్రల్ ఇప్పుడు ప్రకాశం నేను చెప్తాను అనుకున్నాను, ఆయన బీజేపీ ప్రతినిధిగా సెంట్రల్ హోమ్ సెక్రటరీ పర్వ్యూలో చెప్పందే వీళ్ళు ఎవరు చేయడానికి లేదు. అంతేగాని మా కూతురు అలా ఆయన ఫోన్ ట్యాప్ చేయి, అలా హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేయి, ఈ తొక్క తోటకూర కబుర్లు ఉండవు పోలీస్ ఇంటెలిజెన్స్తో. సో ఇది తెలిసి కూడా ఇష్టం వచ్చినట్టు ఈ రాజకీయాల్లో చదువు సంజయ్ మాట్లాడినట్టు మాట్లాడితే ఎవడేట్ చేస్తాడు. సో ఇక్కడికి వచ్చారు ఈ రోజు కేసీఆర్ గారిని విట్నెస్ ప్రాస్పెక్ట్లోనే 160 సిఆర్పిసి ఇచ్చి వీళ్ళకి రేవంత్ రెడ్డి గారు వచ్చేదాకా కాలక్షేపం కార్యక్రమానికి, తర్వాత సజ్జనార్ గారి స్థాయి ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ కేసీఆర్ గారి స్థాయిలోనూ మా తెలంగాణ సమాజం ఆయన హీరో కింద చూస్తారు. అత్తరే నేను యంగ్ అండ్ డైనమిక్ హీరోని నన్ననాలి, ఇదేంటి సజ్జనార్ని ఎంత ఇచ్చేస్తారని చెప్పి ఆయన స్థాయిని తగ్గించడానికి ఓ దిక్కుమాల సిట్ వేసి టైం వేస్ట్ కార్యక్రమం తప్ప ఇంకేటీ లేదు. పోసుకోలు కబుర్లు చెప్పుకొని కూర్చుంటున్నారు. ఆయన్ని కేటీఆర్ని పిలిచి, హరీష్ రావుని పిలిచి, సంతోష్ రావుని పిలిచి. ఎంపీ అయ్యండి సంతోష్ రావుకి ఏంటండి సంబంధం? ఏడు చేయడానికి ఓ దిక్కుమాల కంప్లైంట్ అట ఎవరు కవిత ఆయన ఫోన్ ట్యాప్ చేశారు. ఎవడికి ఉపయోగం ఆయన వల్ల? అంటే ఏమిటి ఆయన వల్ల ఆయన అయితే కేసీఆర్ అదే ఐడెంటిటీ ఇన్వర్టెడ్ కామర్స్ లో కేసీఆర్ గారు కూతురు తప్ప ఇంకేం ఐడెంటిటీ ఉంది? ఆమె ఆరోపణ చేసినప్పుడు ఏం చేస్తారు కుటుంబం అంటే మీ ఇష్టం. అదే మా బండి సంజయ్ కూడా రోడ్కి వచ్చిన పేర్లు అందరూ ఫోన్ ట్యాప్ లేకపోయి ఎవడైనా కంప్లైంట్ ఇచ్చాడు అడుగు. కంప్లైంట్ ఏడా బాబు దీంట్లో అన్న విషయంలోనే కదా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంటుంది. లా చదివే కదా నువ్వు మాట్లాడు. ఏంది మాట్లాడేది? కథలు చెప్పావు కదా కూర్చుని. సుప్రీంకోర్టులో హరీష్ రావు విషయంలోనూ కంప్లైంట్ ఏడ్రా బాబు అని అడుగుతుండ్రు. నువ్వు ఫోన్ ట్యాప్ చేసి ఉంటుండ్రు కదా, ఎవడరా నీ మీద కంప్లైంట్ ఇచ్చాడంటే అబ్బా చెప్పా. మళ్ళీ పిలిచి విట్నెస్ అట సాడీలు చెప్పారట ఎవరో నలుగురు. ఆ సాడీలకి సాక్ష్యాలు పిలిస్తే ఎందుకు ఈ టైం వేస్ట్ కార్యక్రమం? రాష్ట్రంలో ఇంకేటి సమస్యలు లేవా? దిక్కుమాల హామీలు 6 బుల్లెట్లు మాకు అందరికీ దగ్గొట్టి వచ్చారు కదా అధికారంలోకి, వాటికి ఇచ్చే కార్యక్రమం ఏమైనా మాడతారేమో చూస్తుంటే లేదు. బట్టి వెంకటమార్కి ఇంట్లో మీటింగ్ పెట్టారట. రానండి రేపు పొద్దున్న ఎలక్షన్లు. ఏదంటే మీ ఒక ఆవిడ ఉంది కదా, ఇది ఒక వంకెట్టి ఇంకొక 4 రోజులు తాస్తారు అనమాట. సెంట్రల్ కాంగ్రెస్ ముసలి అందరూ కూర్చొని డిసైడ్ చేసుకున్నారు సీట్ కవర్ మార్చడానికి. అందుకే బట్టాను రెడీగా ఉన్నాడు లైన్లోను. ఈ టెన్షన్ తట్టుకోలేక ఎలక్షన్ డిక్లేర్ చేసేస్తే, ఎందుకంటే రిటైర్ అయిపోయిన ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు మనం చెప్పారు కదా సార్ భరత్ గారు, వాళ్ళు ఖాళీగా ఉండి రేవంత్ రెడ్డి గారికి జై అని వేరే పంపింది ఎలక్షన్ డిక్లేర్ చేస్తే ఇప్పుడు 10 రోజుల పాటు వెసులుబాటు కదా వచ్చాక, సార్ నేను ఎలక్షన్ గెలిపిస్తాను. వీళ్ళకి యాంటీ ఎంబసీ అంటే తెలుసా సార్? ప్రాణాలకు తెగించి రూలింగ్ గవర్నమెంట్లో సర్పంచ్ ఎలక్షన్లో 80% గెలిస్తే బేర్ మినిమం అవడానికి సరే రూలింగ్ గవర్నమెంట్లో 60% గెలిచారు నాళ్ళే చెప్పుకుంటే 20% యాంటీ ఎంబసీ ఆల్రెడీ 2 సంవత్సరాల్లో సభకు నమస్కారం అయిన తర్వాత ఈ జడ్పీ ఎలక్షన్లు కూడా పెట్టుకుని రేపటి నుంచి ఆలోచించుకోవాలి. మా దేవన్ ఏమిటి చెప్తుండు, పిలిస్తే వస్తారు గ్యారంటీగా. ఆయనకు 60 సంవత్సరాల వయసులో ఎర్రబల్లిలోనే జరిగి తీరుతుంది. ఇది శాసనం. ఈ లేబర్ మార్చలేరు. ఓన్లీ అడవడపడి మా సామాన్కి ఊరికి గాబరా పడిపోయి చిన్నపిల్లల రాజకీయం చేస్తే కుదరదు. రామ్మోహన్ రెడ్డి గారు అయిపోయిందా చెప్పు. ఒకటే సెకండ్ శరత్ అన్న కూడా ఉన్నాడు దీంట్లో. శరత్ అన్న కూడా ఉన్నాడు. నేనేం తప్పు మాడితే ఆయన కూడా కరెక్ట్ చేస్తాడు. సరే ఇప్పుడు ఫోన్ టాపిక్ ఒక్క నిమిషం ఆగి, నేను మొదలు పెట్టలే ఇంకా. ఇప్పుడు కాదు, నువ్వు చిట్టి మీద రాసిస్తే పాటలు వాడికి ఇదేం ఆర్కెస్ట్రా కాదు. మా వాదన మాది ఉంటుంది, మీ వాదన మీది ఉంటుంది. మీరు చెప్పేది మీరు చెప్పింది అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. ఇక మేము సింపుల్ ఒకటే చెప్తా ఉన్నాం. ప్రసాద్ గారికి తెలియాల్సినటువంటి విషయం ఏంటిది అని అంటే, ఇది ఎవడో పోయి కంప్లైంట్ చేయాలి, ఎవడో కంప్లైంట్ చేయకుండా మొదలు పెట్టిండు. సామరామోహన్ రెడ్డి గారు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సిట్ బృందం నందీనగర్